నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్యాలయంలో పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కు 8 ఆర్జీలు. ఫిర్యాదుల్ని పరిష్కరిస్తామన్న సబ్ కలెక్టర్ సంజనా సింహ. విద్యా సమస్యల పరిష్కారం కోరుతూ తెనాలిలో ఏఐఎస్ఎఫ్ భారీ నిరసన ప్రదర్శన. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శ. వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపల్లి రాధిక పర్యటన. పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచాలని సిబ్బందికి ఆదేశం. పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలియజేశారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యల్ని తెలుసుకున్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పలువురు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఆయా సమస్యలపై సబ్ కలెక్టర్ను నేరుగా కలిసి అర్జీలు అందజేశారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో వివిధ విభాగాలకు సంబంధించి 8 ఫిర్యాదులు రావడం జరిగిందని, గ్రీవెన్స్ లో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనవరి 6వ తారీఖు మనకి పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనకి 8 గ్రీవెన్సెస్ వచ్చాయి. దీంట్లో 3 గ్రీవెన్సెస్ రెవెన్యూస్కి సంబంధించినవి, రెవెన్యూ అండ్ సర్వే. ఒక గ్రీవెన్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఒకటి మున్సిపాలిటీకి సంబంధించింది, ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకొకటి డ్రింకింగ్ వాటర్ సప్లై, రూరల్ వాటర్ సప్లై వాళ్ళకి, ఇంకొకటి డ్రైనేజ్. సో ఆ 2 కూడా పంచాయత్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఈ అన్ని 8 గ్రీవెన్సెస్ కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఎండార్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఎస్ఎల్ఏ పీరియడ్లో గ్రీవెన్సెస్ని సాల్వ్ చేయడం కానీ, లేకపోతే ఎందుకు సాల్వ్ చేయలేరో, ఫర్దర్గా ఏం కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి, హైయర్ అథారిటీస్ నుంచి ఏమైనా పర్మిషన్స్ కావాలంటే వాటిని ఆ ఫైల్ ఇనిషియేషన్ కూడా సబ్మిట్ చేయమని చెప్పామండి. ఈ ప్రకారంగా ఎవ్రీ వీక్ మండే మనము గ్రీవెన్సెస్ తీసుకుని అవి ప్రజలకి ఎటువంటి సొల్యూషన్స్ తేగలమో అవి తేవడానికి ట్రై చేస్తున్నాం. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పాల్గొన్నారు. మండల పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు అర్జీలను తీసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. మొత్తం 4 అర్జీలు రావడం జరిగిందని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు పీజీఆర్ఎస్ డేలో మొత్తం 4 అప్లికేషన్ రిసీవ్ చేయాలి. దీంట్లో ఒక అప్లికేషన్ ఫర్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి, 2 అప్లికేషన్ సర్వే సంబంధించి, అండ్ ఒక అప్లికేషన్ అడంగల్ సంబంధించి ఉన్నాయి. సో వీఆర్ కమిటెడ్ టు సాల్వ్ ఆల్ దీస్ గ్రీవాన్సెస్ విదిన్ ది SLA పీరియడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ Tenali Mandal has been on forefront to solve all the grievances within the SLA period. Tarvata, I have also taken the review with the DRDA department related to welfare of transgender community, as well as I have also taken review with the Mandal education officer related to the school performance, specifically for upcoming board examinations. So we have ordered the action taking report for next 3 months from all the teachers of all the schools, and I have gone through these reports and will take the follow up with all the teachers to improve the learning outcome for this upcoming board examination. తెనాలి పట్టణంలో పురపాలక సంఘం నిర్వహిస్తున్న పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని 15వ వార్డులో చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పరిశీలించారు. పలు చోట్ల దగ్గరుండి డ్రైనేజీ పొడికల్ని తీయించారు. తెనాలి పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు పరిపాలక సంఘం స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా పారిశుద్ధ్యం పట్ల వారి బాధ్యతను తెలియజేస్తూ 15వ వార్డులో సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావుతో కలిసి వీధిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించామని, అంతేకాకుండా పలు చోట్ల దీనిపై వచ్చిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అధికారులకు సిబ్బందికి తగు సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఇన్ఛార్జ్ ఏఈ కళ్యాణ్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున మనం 15వ వార్డు గుంటూరు కోటేశ్వరరావు గారు మన 4 రోజుల కిందట అడిగారు, డ్రైన్స్ సరిగ్గా లేవండి అది అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 15వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఈ డ్రైన్స్ ఈ కాలువల మీదే
ఎక్కువగా బండలు కానివ్వండి స్లాబ్లాగా పరిచేస్తానా వాటి మూలాన మా వర్కర్స్ కూడా తీయలేరు, తీస్తుంటేనేమో పోట్లాడుతున్నారని చెప్తున్నారు. అందువల్ల నేను దగ్గర ఉండి అవి తీపిచ్చి బండలు అవి తీపిచ్చి సిల్క్ తీపిస్తుంది జరుగుతుంది. ఎక్కడైనా సరే ఈ మీ ప్రజలందరూ చెప్పేది ఏంటంటే తీసే విధంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ స్లాపుల్లాగా పోయటాన వాళ్ళకి తీయటానికి ఇబ్బందిగా ఉంది. అలానే మీ అందరికీ గమనించండి, మీరు ఎంత శుభ్రంగా పరిశుభ్రంగా మీ ప్రదేశాలు ఉంచుకుంటారో అంత ఆరోగ్యం కూడా మెరుగుపడిద్దని చెప్తున్నాను. అలానే ఈ కాలువల్లో కూడా ఈ ప్లాస్టిక్ గ్లాసులు ఇలాంటి వ్యర్థాలు అనేది మెట్ల కింద ఆగిపోటాన ఆ నీళ్ళల్లో ఆగిపోయి ఆ మురుగంతా రోడ్డు మీద రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించి మాకు తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను. అలానే ఈ వాటిలోకి వచ్చేసి అంత బాగుంది, పంట కాలువ అనేది ఉంది కాబట్టి ఇంకో రోజు ఎక్స్ట్రా పెట్టి మేము అది కట్టల్లాగా వేసి పూర్తిగా తీయించమని ఈరోజు మా అధికారులు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము కానీ మా మున్సిపల్ ఆఫీసర్లు కానీ వర్కర్స్ కానీ తప్పకుండా మెరుగైన పాలనలో మెరుగైన శానిటేషన్ ప్రజలకు అందరికీ అందించాలనేది మా కోరిక. కూడా తప్పకుండా శానిటేషన్ మెరుగుపడే విధంగా నేను చూసుకుంటాను. ముఖ్యంగా మా 15 వార్డు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కాలంలో స్పెషల్ డైనింగ్ పెట్టి ఒక 40-50 మందిని మనుషులను పెట్టి స్పెషల్గా ఈ కాలువల్లో ఎక్కడైతే ఆగిపోయిందో, ఎక్కడైతే చెత్త పేరుకుపోయినా మొత్తం పంట కాలువ ఒకటి ఉంది మనకి. ఇక్కడ నుంచి బాబా టవర్ వెనకమాల నుంచి డిపో సెంటర్ దాటిన దాకా 12వ వార్డు దాకా ఉంటుంది. ఆ మొత్తం కూడా ఆ మురుగు మొత్తం కూడా తీపిస్తాం జరుగుతుంది. మేడం గారికి మొన్న 4 రోజుల కిందట చెప్పాము, ఇట్ట సంగతమ్మ దోమలు బాగా ఇబ్బందిగా ఉంది, ప్రజలందరూ కూడా బాధపడుతున్నారని. వెంపటనే దానికి స్పందించి ఇవాళ వెంపటనే 40-50 మందిని తీసుకొని వచ్చి వార్డు మొత్తం కూడా కాలువలు కానీ ఎక్కడైనా కానీ చెత్త ఉన్నా సరే మొత్తం కూడా క్లీన్ చేస్తాం జరుపుతా. ఆమె స్వయంగా ఉండి ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందనేది చూసి ఆ పని వాళ్ళతో చెప్పి దగ్గరుండి పరిశోధన చేస్తా చెబుతున్నారు. ఇది 2వసారి మాకు వచ్చి ప్రజలతోటి వీళ్ళందరితోటి కూడా. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యా సమస్యల పరిష్కారం కోరుతూ తెనాలిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య తెనాలి సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన చేశారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలి, తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుండే అమలు చేయాలన్న డిమాండ్లతో చేపట్టిన ర్యాలీలో ఏఐఎస్ఎఫ్ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యార్థులను మోసం చేస్తుందని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. పట్టణ వీధుల గుండా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వారంతా చేరుకుని అక్కడ ఆందోళన చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్ సంజన సిన్హాకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పాస్యం వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ను వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి యశ్వంత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఎన్నో హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని అన్నారు. యువగళం పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ విద్యా సంవత్సరం కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం అమలు చేస్తామని నిర్ణయాన్ని తప్పుపట్టారు. అధికారంలోకి రాకముందు ప్రతి విద్యార్థికి పథకాన్ని అమలు చేస్తాం అన్నారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం అంటూ మోసం చేయవద్దని వారు అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు శివ మాట్లాడుతూ డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కళాశాల యాజమాన్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్కి
వసతి దీవెనకి అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని, అదేవిధంగా వారి సర్టిఫికెట్లు కూడా విద్యార్థులకు అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి చెన్నూరు సాయి, ఉపాధ్యక్షుడు భూమేష్, కోశాధికారి పవన్, యశ్వంత్, దుర్గా, దినేష్, శశి, కోటి, పవన్ కుమార్, ఉమేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల గురించి పరిష్కరించాలని చెప్పి అనేక రకాలుగా అనేక రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చాలాసార్లు చేశాం. ఇప్పటికీ స్పందన లేకపోవడం చాలా బాధాకరం. విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం స్పందించకపోవడం వెనుక ఏం ఆంతర్యం ఉందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అధికారంలోకి రాకముందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర పేరుతో విద్యార్థుల మధ్య తిరుగుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని, అదేవిధంగా జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఆ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం. ఏఐఎస్ఎఫ్ రూపంలో పలుసార్లు మేము విజయవాడ ధర్నా చౌక్లో కానీ, గుంటూరులో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హెడ్ క్వార్టర్స్లో మేము ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ సమస్యలు పరిష్కారం కావట్లేదు. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళనకి దిగుతామని చెప్పి ఏఐఎస్ఎఫ్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేడం గారికి వినతిపత్రం ఇచ్చే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. మరి వాళ్ళు కూడా స్పందించి మాకు వెంటనే న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. తల్లికి వందనం పథకం తీసుకొస్తామని చెప్పారు అధికారంలో రాగానే. ఈరోజు కేబినెట్ సమావేశంలో చెప్తా ఉన్నారు, ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయము, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి రాకముందు ఎంతోమంది తల్లుల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి మీరు ఇలాంటి మాటలు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు కానీ తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ఈ పథకాలన్నీ అమలు చేయకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలకు కానీ, నిరసనలకు కానీ చూపిస్తాం. ఈరోజు తెనాల్లో మన శివాజీ చౌక్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ దాకా పెద్ద ఎత్తున ర్యాలీ, ఒక 200 మందితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ విజయవంతంగా జరగడం జరిగింది. అదేవిధంగా మన సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. ఈ సమస్యని సాల్వ్ చేయని పక్షాన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు, నిరసనలకు దిగుతామని ఏఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ సమితిగా హెచ్చరిస్తూ ఉన్నాం. తెనాలిలో ఈ నెల 13వ తేదీ సోమవారం అభ్యుదయ రచయితల సంఘం కళాతోరణం ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో విశ్వవిఖ్యాత మట్టి మనిషి నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ తెలియజేశారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాటక వివరాలను తెలియజేశారు. మట్టితో మనిషికి ఉన్న అనుబంధంతో పాటు సామాజిక ప్రయోజనాన్ని తెలియజేసే 3 గంటల నిడివి కల ఈ నాటికను తెనాల్లో 13వ తేదీ సాయంత్రం ఖచ్చితంగా 6 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. ఒక సినిమా చూడలేకపోయినా ఏదో ఒక సందర్భంగా ఎక్కడో ఒక చోట చూడవచ్చునని, కానీ ఇటువంటి అద్భుతమైన అరుదైన ప్రదర్శనలను గ్రామీణ ప్రాంత రైతులు సైతం వచ్చి ఖచ్చితంగా తిలకించాలని శివప్రసాద్ కోరారు. అరసం కళాతరుణం ఆధ్వర్యంలో మట్టి మనిషి నాటకాన్ని 12వ తేదీన గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కూడా ప్రదర్శిస్తున్నట్లు శివప్రసాద్ తెలియజేశారు. అరసం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ మట్టి మనిషి నవలను వల్లూరు శివప్రసాద్ ఎంతో వ్యయ ప్రయాసాలతో నాటకంగా రచించారని, ఎస్ఎం భాష దర్శకత్వంలో 50 మంది నటీనటులు, సాంకేతిక నిపుణుల బృందంతో హైదరాబాద్కు చెందిన మిత్ర క్రియేషన్స్ వారు తెనాల్లో ప్రదర్శిస్తున్నట్లు తెలియజేశారు. విలేకరుల సమావేశంలో అరసం జిల్లా ఉపాధ్యక్షుడు కనపర్తి బెన్హర్, పెన్షనర్స్ అసోసియేషన్ కోశాధికారి బి హృదయరాజు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు బొల్లిముత్త కృష్ణ, కొండముది రమేష్, బనాల మల్లేశ్వరరావు, పోపూరి రామ్మోహన్ రావు, వెనిగల నారాయణ, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక విశిష్ట నవల నాటకీకరణని 50 మంది కళాకారులతో దృశ్యరూపకంగా తెనాలి ప్రజలందరికీ చూపించాలి అనే ఆకాంక్షతో ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1970 ప్రాంతంలో వాసిరెడ్డి సీతాదేవి గారు రాసినటువంటి మట్టి మనిషి నవల దీనికి ఆదరణ. దీనికి ఎంతో ఆదరణ ఉంది.
14 భారతీయ భాషల్లోకి నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ఈ నవలని అనువాదం చేయటం జరిగింది. తర్వాత మాస్టర్ పీసెస్ ఆఫ్ ఇండియా ఇన్ లిటరేచర్ అనేటటువంటి కాలంలో నన్నయ్య దగ్గర నుంచి 1000 ఏళ్ల సాహిత్యంలో వచ్చినటువంటి అత్యుత్తమ నవలగా దీనికి 13వ స్థానం ఇచ్చారు. ఇప్పటికీ 1970లో వచ్చినప్పటికీ ఇప్పటికీ ఈ నవల తెలుగులో వచ్చినటువంటి అత్యుత్తమ నవలలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ నవలను రాసినటువంటి వాసిరెడ్డి సీతాదేవి గారు మన తెనాలి ప్రాంత పరిసరాల్లో ఉండే చెబ్రోలు ప్రాంతము గ్రామవాసి. ఆమె అక్కడ పుట్టి పెరిగి ఆవిడ గొప్ప స్థాయిలో డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. అనేక నవలా సాహిత్యంలో ఆవిడ రాసినటువంటి మరీచిక అనే నవల కూడా ఎంతో ప్రజాదరణ పొందడమే కాకుండా అప్పట్లో ప్రభుత్వం నిషేధానికి కూడా గురై మళ్ళా నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేయడం జరిగింది. మట్టి మనిషిన నవల భారతీయ సాహిత్య చరిత్రలో ఒక మాన్యుమెంట్ నవల. అది భారతదేశంలోనే ఒక చారిత్రక నవలగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు అనేక ప్రత్యేక భాషల్లో దాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ నాటకాన్ని నాటకీకరణ చేయడం అనేది చాలా కష్టం. దాన్ని వల్లూరి శివప్రసాద్ గారు ఆయనకున్నటువంటి అపర అనుభవంతో దాన్ని ఎంతో కష్టపడి దాన్ని నాటకంగా దాన్ని మలిచారు. రెండో విషయం ఏంటంటే ఈ నాటకాన్ని డైరెక్షన్ చేయడం కూడా చాలా కష్టం. అది మరి దాదాపు 60-70 మంది నటీనటులు, సాంఘిక నిపుణులు, సంగీతం, మ్యూజిక్ అనేక 100 మంది దాకా దీంట్లో కష్టపడతా ఉన్నారు. మరి దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకురావడం జరిగింది. అలాగే ఎస్ఎం భాషా గారు దీనికి దర్శకత్వం వహించారు. జంగమ దేవర అన్నదాన సమాజం ఈ నెల 13వ తేదీన శివ ముకోటిని పురస్కరించుకుని జంగమ దేవరులకు అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు కమిటీ తెలిపింది. 40వ వార్షికోత్సవ నేపథ్యంలో అన్న ప్రసాదం, వస్త్రదానం కూడా చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెనాల్లోని గంగనంపేటలో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆరుద్ర మహోత్సవం శివముక్కోటిని పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీన దేవాలయంలో మధ్యాహ్నం 12:30 గంటలకు జంగమ దేవర్లకు పెద్ద ఎత్తున అన్న సమారాధన అలాగే వస్త్రదానం నిర్వహిస్తున్నట్లు మేడ బద్రి నారాయణరావు, పివి సుబ్బారావు తెలిపారు. జంగమదేవర అన్నదాన సమాజం నేటికి 40వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు తెలియజేశారు. ఆ రోజున జంగమదేవర్లు స్వామివారి ఆలయ ప్రదర్శనలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వేమూరి సుబ్బారావు, పెండేల సుబ్బారావు, ఉప్పల వరదరాజులు, పెనుమూడి పవన్ కుమార్, గుర్రం భాస్కర్ వెంకట సుధీర్లు పాల్గొన్నారు. 13/1/2025 తారీఖున సోమవారం రోజు అవుతుంది. జంగమదేవర అన్నదాన సమాజం తరపున జంగమదేవరికి పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయం తోటలో గల ప్రాంగణం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జంగమదేవరికి ఆ రోజున వస్త్రదానము, అన్నదానం కార్యక్రమం మొత్తం వచ్చిన భక్తులు కూడా మరి ప్రసాదాలు పెట్టబడును. ఈ కార్యక్రమాన్ని 40 సంవత్సరాలు, ఇది 40వ సంవత్సరం, 39 సంవత్సరాలు గతించినాయి. ఇది 40వ సంవత్సరం. ఈ 40 సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాంగణంలోనే ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది జంగమదేవులకు ఆ రోజున మరి అన్నదాన కార్యక్రమం, వస్త్రదానం జరుగును. కాబట్టి 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. రాబోయే మకర సంక్రాంతి సందర్భంగా, ధనుర్మాస సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా ఈ యొక్క జంగమదేవర్లకు గత 40 సంవత్సరాలుగా జంగమదేవర అన్నదాన సమాజం తరఫున ప్రతి సంవత్సరం కూడా జంగమదేవర్లకు అన్నదానం, వస్త్రదానం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఒక కమిటీగా ఏర్పడి ఉన్నది. 1984లోనే ఈ సంస్థను రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా విచ్చేసి విశేషంగా పర్వతవర్ధని సమేత రామేశ్వర స్వామివారి దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న అతి పురాతనమైనటువంటి శివాలయంగా పేరొందిన శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో 13వ తారీఖు, జనవరి 13వ తారీఖు ఆరుద్రోత్సవము వైభవంగా
జరపటానికి ఏర్పాటు చేసి ఉన్నాము. ఆరుద్రోత్సవానికి ఉదయం 5:29 ఉత్తర ద్వారం ద్వారా పార్వతీ పరమేశ్వరులు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. నర్సరీ నుండి 10th క్లాస్ వరకు నెహ్రూ నికేతన్లో చదువుకొని ఐఐటి చెన్నైలో సీట్ సాధించిన కామినేని గుణశ్రీని నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ ఘనంగా సత్కరించారు. విద్యార్థుల స్థాయికి తగిన సిలబస్ ను క్షుణ్ణంగా నేర్పించి వారిలోని ఆలోచన శక్తి పెంపొందించేలా నెహ్రూ నికేతన్ కృషి చేస్తోందని మురళీకాంత్ తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ స్కూల్లో సోమవారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని గుణశ్రీని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా గుణశ్రీ మాట్లాడుతూ ఇష్టంతో చేస్తే ఏ పని కష్టం కాదని ఆమె అన్నారు. బాల్యం నుంచి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, పాఠ్యాంశాల్లోని సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. 6వ తరగతి నుండి నెహ్రూ నికేతన్లో ఇచ్చిన ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ను తాను ఐఐటిలో సీట్ సాధించడానికి దోహదపడిందని చెప్పారు. పాఠశాల స్థాయి నుండి పలు ప్రదేశాల్లో జరిగే ఒలింపియాడ్ పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించిన నెహ్రూ నికేతన్ యాజమాన్యానికి ఈ సందర్భంగా గుణశ్రీ కృతజ్ఞతలు తెలియజేశారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా వారి వయసుకు తగిన సిలబస్ను మాత్రమే బోధిస్తూ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ఫలితాలతో పోటీ పరీక్షలను ఎదుర్కొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా నెహ్రూ నికేతన్ కృషి చేస్తుందని, అందుకు నిదర్శనం గుణశ్రీ అని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే స్థాయిని మించి సిలబస్ను బోధిస్తేనే ఇటువంటి విజయాలు సాధిస్తారని కొందరు తల్లిదండ్రులు అపోహలో ఉన్నారు. కానీ విద్యార్థుల స్థాయికి తగిన సిలబస్ను క్షుణ్ణంగా నేర్పించి వారిలోని ఆలోచన శక్తి పెంపొందించేలా కార్యాచరణ చేసుకుని ముందుకు సాగుతున్నట్లు మురళీకాంత్ తెలిపారు. అనంతరం గుణశ్రీతో పాటు ఆమె తల్లిదండ్రులు రాజలక్ష్మి, శేఖర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎలా ఉంటాయంటే మనం ఇక్కడ సైన్స్ ఎక్స్పోజ్ చేస్తాం కదా, అదే ఇంకొక లెవెల్లో మనం అక్కడ చేసేయచ్చు. మీరు ఇక్కడే బాగా మంచి ఎక్స్పోజ్ అన్ని బాగా చేసుకొని బాగా ట్రైనప్ అయ్యి ఉండేసి అక్కడికి వచ్చేసి మనం ఇంకా పెద్ద పెద్దగా చేసేసుకున్నాం. అంటే ఈ బిజినెస్ అంత పెద్దగా చేసుకుని అక్కడ ఏమనరు, ఎవరేమనరు. ఇక్కడైతే మళ్ళీ ప్రైజెస్ అక్కడ అందరూ విన్ అయిపోవచ్చు. సో యా, సైన్స్ ఎక్స్పోజ్, ఈఎంపిఆర్ ఐ మస్ట్ సే నాకు అది చాలా హెల్ప్ అయ్యింది. ఇక్కడ ఉన్నప్పుడు అలా బయటకి వెళ్ళేసేసి నాకు అదేదో టూర్ వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉండేది. ఈఎంపిఆర్స్కి అలా బయట గుంటూరు వెళ్ళేసేసి సరే ఆ టూర్ కోసమైనా వెళ్ళాలని చెప్పేసి చదివేదాన్ని, ఆటగా పాటగా ఎంజాయ్ బాగా చేసేదాన్ని. ఏదన్నా ఇంకా ఇలా స్పీచెస్ అంటే చక్కగా పీరియడ్ అంతా ఫ్రీగా ఉండేది కదా. ఇప్పుడు చక్కగా మనకి ఇప్పుడు ఎవరు చెప్పరు, మనం చక్కగా కూర్చోవచ్చు, మధ్యలో మన ఫ్రెండ్స్తో మాట్లాడేసుకోవచ్చు, ఎవరు అడగరు, లైక్ ప్రశాంతంగా ఉంటుంది. నేను కూడా అలానే ఉండేదాన్ని. బట్ ఎప్పుడైతే సార్ చెప్పేటప్పుడు, టీచర్స్ మనకి ఏదైనా చెప్పేటప్పుడు మాత్రం ఆ టైం, ఆ మూమెంట్ మాత్రం ప్రెజెంట్లో ఉండేసి అవన్నీ బాగా మన బ్రెయిన్లో అలా వెళ్ళిపోతున్నట్టుగా. ఏది కష్టం కాదు, ఏది మన వల్ల చెయ్యలేనంటూ కాదురా. So there are many IITs, like there are 23 or 24 IITs are there. The best IITs are Mumbai and Chennai. So our student is going to leave her footmark in this particular prestigious institution. So every one of us should be proud and congratulate her with a big round of applause. And in this happiest moment, I would like to tell you the students that hard work and persistence. If you continue your hard work with a particular goal, so particularly ఈ goal reach అవ్వాలని నువ్వు hard work చేస్తే it will be very easy for you to reach there. But మనం చేసేది ఏంటి అంటే ఇవాళ చదువుదామా అంటే ఇవాళ వర్క్ ఇచ్చారు, లేదా రేపు ఎగ్జామ్ లేదు కదా, రేపు వీక్లీ టెస్ట్ లేదు కదా, ఎగ్జామ్ ముందు చదువుకుందాం. సో ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కనుక మనం పక్కన పెట్టేసి ఇఫ్ యూ కెన్ స్టడీ రెగ్యులర్లీ and if you can complete your diary perfectly every day, then you can reach your goal very easily. And apart from that, there is one more point I would like to highlight here is ఈ IIT అనేది ఇట్స్ ఒక మ్యాజిక్ నేమ్ లాగా అయిపోయింది. ఇవాళ పేరెంట్స్ ఎట్లా ఉన్నారంటే ఎల్కేజీ అడ్మిషన్కి వచ్చి మీ స్కూల్లో IIT ఫౌండేషన్ ఉందా అని అడుగుతున్నారు.
సో వాడికి ఐఐటి ఆల్ఫాబెట్స్ రానోడికి ఐఐటి ఫౌండేషన్ గురించి పేరెంట్స్ మాట్లాడే పరిస్థితి అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే there are many corporate institutions of the schools which is giving a very wrong impression. ఏంటి అంటే మనం స్కూల్ లెవెల్లోనే 6th క్లాస్లోనే వాడికి ఇంటర్మీడియట్ చెప్పేయాలి, లేకపోతే 10th క్లాస్ చెప్పేయాలి, అలా చెప్తేనే వీడికి ఐఐటి సీట్ వస్తుంది అని ఒక రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి అలాగా పిల్లల్ని స్ట్రెస్ చేసి ఒక అపార్ట్మెంట్ కల్చర్లో పిల్లల్ని దే ఆర్ లిటరల్లీ స్క్వీజింగ్ ద స్టూడెంట్స్. సో ఇలాంటి సిచ్యువేషన్లో మన నెహ్రూ నికేతన్ వీ ఆల్వేస్ బిలీవ్ దట్ స్టూడెంట్కి వాడికి ఏజ్ తగ్గట్టుగానే వాడికి వర్క్ ఇవ్వాలి. 6th క్లాస్ వాడికి 6th క్లాస్ మ్యాథ్స్ చెప్పాలి. బట్ వన్ థింగ్ ఫర్ షూర్ ఈజ్ వాడు నేర్చుకుంటున్న మ్యాథ్స్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా చేయించాలి. ఫర్దర్ దానికి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి మనం పంపిస్తూ క్వశ్చనింగ్ డిఫరెంట్గా చేస్తూ క్వశ్చన్ పేపర్స్ బయట నుంచి తెప్పిస్తూ ఇవన్నీ చేస్తూ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ద థింకింగ్ ఎబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, వీళ్ళందరూ రేపు ఐఐటికి వెళ్ళాలా అంటే there may be many students who are aspirant to be a doctor, aspirant to be an IAS officer, IPS or chartered accountant. ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లోకి వెళ్ళాలని స్టూడెంట్స్ అందరూ కలలుగంటారు, పేరెంట్స్ కలలుగంటారు. కానీ మేము ఇంతకుముందు ఇక్కడ దగ్గరలోనే ఉండేవాళ్ళం. ఎప్పుడు అనుకునేవాళ్ళం నెహ్రూ నికేతన్లో అయితే ఇక్కడికి బాగుంటాయని. మా పెద్ద అమ్మాయిని అట్లానే ప్రీకేజీ నుంచి ఇక్కడే చేశాను, ఇక అట్లానే కంటిన్యూ అయిపోయాను. సో చిన్నమ్మాయిని కూడా ఇక్కడే ప్రీకేజీ నుంచే చదివించాను. ఇద్దరు బాగానే చదువుతున్నారు ఇక్కడ. ఇక స్టూడెంట్స్ కానీ మేము వెనక్కి తిరిగి మిగతా మీ పేరెంట్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు. నేను ఇక్కడ ఉన్న టీచర్ని నమ్మేశాను గట్టిగా. అందువల్ల నేను అంతగా ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాలి. కొద్దిగా అప్పుడప్పుడు ఎంపీ సార్ దగ్గరికి వచ్చి అడుగుతుంటే ఫైనల్గా చూసి గుడ్ అనేవాళ్ళు. ఇక టీచర్లు తను ఎలా చదువుతుంది ఏంటనేది బాగా బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ టు నెహ్రూ నికేతన్. ఐఎమ్ రియల్లీ ఇది హార్ట్ఫుల్. మీరు కూడా బాగా చదువుకోండి అమ్మా. ఉంటుంది కానీ టీచర్స్ ఏం చెప్తున్నారు అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లా నెగ్లెక్ట్ చేయమాకండి. వీలైనంత వరకు కాన్సన్ట్రేషన్గా ఉంటానికి చదివి ట్రై చేయండి. తెనాలిలోని కొత్తపేటలో గల ఎల్ఐసి ఆఫీస్ వద్ద ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలంలో రైతు బజార్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన చైర్పర్సన్ తాడుబోయిన రాధిక నిర్వహించారు. స్థానిక కొత్తపేటలో శాశ్వత రైతు బజార్ ఏర్పాటుకు మున్సిపల్ యంత్రాంగం సమాయత్తమైంది. ఇందుకు సంబంధించి ఎల్ఐసి ఆఫీసు వద్ద గల మున్సిపల్కు చెందిన ఖాళీ స్థలంలో సోమవారం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోస్ రోడ్లో ఉన్న రైతు బజార్ వినియోగదారులకు ఇబ్బందికరంగా ఉండటమే కాక ట్రాఫిక్కు సమస్య తలెత్తున్న నేపథ్యంలో రైతు బజార్ను ఎల్ఐసి కార్యాలయం వద్ద గల ఖాళీ స్థలంలోకి మార్చేందుకు ఇక్కడ శంకుస్థాపన చేసినట్లు వారు చెప్పారు. 15 లక్షలతో నిర్మించే రైతు బజార్లో 8 షాపులు, 1 ఆఫీస్ రూమ్ ఉంటుందని వారు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. సుందరీకరణంగా తీర్చిదిద్దుకోవాలంటే మనం అందరు సపోర్ట్ కావాలి. మెయిన్ ఇప్పుడు మంత్రి గారి సపోర్ట్ మాకు ఉంది కాబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము. అలానే మంత్రి గారి సపోర్ట్, అలానే మన కమిషనర్ గారి సపోర్ట్ కానివ్వండి, ఒక చైర్పర్సన్గా నాది కానివ్వండి, అలానే కౌన్సిల్ సభ్యులు కానివ్వండి, ఒక కాంట్రాక్ట్ కానివ్వండి, ఏదైనా పైనుంచి కింద స్థాయిలో అందరం కలిసి మెలిసి ఉంటేనే ఇలాంటి ప్రోగ్రాం అనేది మనం చేయగలుగుతాము. ఇంకా తెనాలి పట్టణంలో ప్రతి చోట అభివృద్ధి చేయాలంటే ఇలా మనందరం కలిసి ఉంటేనే ఇది ఏదైనా గమనించాలని కోరుతున్నాను ప్రజలందరూ కూడా. అలానే ఇంకెక్కడున్నా సరే ఇలాంటి కార్యక్రమంలో చేయడానికి కూడా నేను ముందుంటానని కోరుకుంటున్నాను. అలానే మీ అందరూ కూడా అర్థం చేసుకోండి, ఎంకరేజ్మెంట్ ఉంటే తొలగించాలని కోరుతూ, అలానే మన జనరల్ ఫండ్లోనే మన తెనాలి మున్సిపాలిటీ నిధులతోనే ఇలాంటి ఎక్కడైతే షాపులు కానివ్వండి, రోడ్స్ కానీ ఏదైనా సరే మన మున్సిపాలిటీ నిధులతోనే మేము అందిస్తున్నాం, చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి మంచిగా మనం చేయాలంటే మీ ఎంకరేజ్మెంట్ని తొలగించాలని తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. తెనాలి సుందరీకరణ భాగంలో మరి సత్యనారాయణ టాకీస్ దగ్గర నుంచి సీతాంబ హోటల్ దాకా రోడ్డుకి 2 పక్కల కూడా రోడ్డు వైండప్ చేయటం, రోడ్డు పెద్ద చేసుకోవటం,
అట్లానే మరి కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర ఉన్న రైతు బజార్ని మన ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఖాళీ స్థలంలో షిఫ్ట్ చేసుకోవడానికి ఒక ప్రణాళిక జరిగింది. ఈ ప్రణాళికలో భాగంగా ఇక్కడ సుమారుగా 8 షాపులు, ఒక ఆఫీస్ రూము 15 లక్షలతో ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి ఇది రైతు బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని గమనించుకొని మరి ఇక్కడికి ఈ షాపులు అందరూ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. తర్వాత ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, ఎంఈలు, డిఈలు, వార్డు ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు అందరూ రావడం జరిగింది. అయితే ఈరోజు ఉన్నటువంటి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి షాపులను అక్కడ నుంచి ఈ ప్రాంతానికి షిఫ్ట్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కూడా రాకూడదని చెప్పేసి వాళ్ళందరూ కూడా సౌకర్యంగా ఉండాలని సో వారికి అక్కడ నుంచి జస్ట్ ఒక 20 అడుగుల యొక్క ఉంటుంది దూరం ఇక్కడికి షిఫ్ట్ చేసేటువంటి ఆ కార్యక్రమంలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం అయింది. సో వీటన్నిటి కూడా అతి త్వరగా షాపులన్నీ కూడా కొత్తగా చేయించేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలోకి షిఫ్ట్ చేయించేసి అక్కడ 2 గుళ్ళు ఉన్నాయి. వాటికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా అలాగే ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదనేసి ప్రభుత్వ లక్ష్యం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ నేతృత్వంలో 2025 నూతన సంవత్సరపు క్యాలెండర్ ని తెనాలి న్యాయస్థానాల ప్రాంగణంలో ఆవిష్కరించారు. క్యాలెండర్ ఆవిష్కరణలో తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. తెనాలి న్యాయస్థానాల ప్రాంగణంలో తెనాలి బార్ అసోసియేషన్ నేతృత్వంలో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ 2025 క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాసరి శ్రీధర్ మాట్లాడుతూ తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ రూపొందించిన 2025 క్యాలెండర్ని ఆవిష్కరించుకోవటం సంతోషంగా ఉందని చెప్పారు. ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు జరగటాన్ని ఆయన ఖండించారు. మొన్న పొన్నూరులోనూ అంతకుముందు అనంతపురంలో జరిగినటువంటి సంఘటనలను ఎత్తి చూపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకు రక్షణ కల్పించే విధంగా చట్టాన్ని రూపొందించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్లో దాసరి శ్రీధర్ జిల్లా అధ్యక్షుడిగా విజయం సాధించేందుకు తమ మద్దతును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తాడిపోయిన శ్రీనివాసరావు, చింకా సురేష్, గుమ్మడి రవిరాజు, బేతాళ ప్రభాకర్, పెరికల డానియేలు, గుంటూరు కృష్ణ, పిల్లి సుధాకర్, కంచర్ల కోటేశ్వరరావు, పిల్లి దయాసాగర్, సిహెచ్ రాజారావు, మదిర సురేష్ బాబు ఇంకా మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి కోర్టు ప్రాంగణంలో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ను, నూతన సంవత్సర క్యాలెండర్ని మా తెనాలి బార్ అసోసియేషన్ సభ్యుల మధ్యలో ఆవిష్కరించడం జరిగింది. మరి మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి తాడిపోయిన శ్రీనివాసరావు గారు, మరి చింకా సురేష్ గారు మాజీ అధ్యక్షులు వారు, మరి గుమ్మడి రవిరాజు గారు సీనియర్ న్యాయవాదులు, మరి మా ప్రెసిడెంట్ బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన న్యాయవాదులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి న్యాయస్థానంలో ప్రాంగణంలో మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతాళ ప్రభాకర్ గారు, శ్రీధరు, గుమ్మడి రవిరాజు వీరందరి ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ అనేటువంటి ఒక క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఆ మహానుభావుడు అంబేద్కర్ ప్రపంచ మేధావి. ఆయన రచించినటువంటి ఈ రాజ్యాంగం వలనే ఈ రోజున మనం ఈ శాంతి సౌభ్రతత్వాలతో మనం జీవిస్తున్నాము. అంటే మరి ఆయన వేసినటువంటి బాటే మనందరికీ బాటయింది. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ వారి సారథ్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ మన తెనాలి బార్ అసోసియేషన్ నందు ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు పినిపి వెంకటేశ్వరరావు గారికి, మన గుంటూరు ప్రెసిడెంట్ అలాగే గుంటూరు జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్న దాసరి శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాదుల పట్ల వీళ్ళు చేసే కృషి చాలా అభినందనీయంగా ఉంది. రాష్ట్రంలో అనేక బార్లు అన్నీ తిరిగి అక్కడ బారుల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తీసుకొని బార్ కౌన్సిల్కి తెలియపరిచి న్యాయవాదుల పట్ల అన్ని విషయాల్లో కూడా ముందున్నందుకు
వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ వారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి న్యాయవాదుల పట్ల మరి మెరుగైన సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రముఖ న్యాయవాది వేద గంగోత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాద్ నీరాజన కార్యక్రమం తెనాలిలో నిర్వహించారు. పలువురు ప్రముఖులు కళా అభిమానులు పాల్గొని వరప్రసాద్కు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో కళ్లకు కాణాచి తెనాలి వారి ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన సుప్రసిద్ధ న్యాయవాది కళా పోషకులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వరప్రసాద్ నీరాజన కార్యక్రమం సోమవారం సాయంత్రం నిర్వహించారు. కళ్ళ కాణాచి వ్యవస్థాపక అధ్యక్షులు సాయి మాధవ్ బుర్రా నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు అతిథులు కళాభిమానులు పాల్గొని వరప్రసాద్ సేవలను స్మరించుకున్నారు. ముందుగా వరప్రసాద్ సోదరి సిస్టర్ రాజ్యలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేయగా డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళ్ళ కాణాచి ఉపాధ్యక్షుడు చెరుకుపల్లి సింగారావు అధ్యక్షతన జరిగిన సభలో సాయి మాధవ్ బుర్రా, సుప్రసిద్ధ సినీ రచయిత ఎంవి శాస్త్రి, వేమూరి విజయ్ భాస్కర్, సిస్టర్ రవితేజ, గోపరాజు విజయ్, వసంత యామిని, తాడిపోయిన హరిప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. కళాభివృద్ధికి డాక్టర్ వరప్రసాద్ చేసిన కృషిని కొనియాడారు. దేవరపల్లి భవానీ, కె సౌజన్య, గోగినేని కేశవరావు, ఆకుల మల్లేశ్వరరావు, కె పూర్ణచంద్, సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ విజయవాడ వారి కాంట్రవర్సీ నాటిక ప్రదర్శించారు. ఆయన చుట్టూ 10 మంది ఉండాలి, 10 మందికి పెట్టాలి, ఆయన తినాలి. అది ఏదన్నా కానీ ఒక్క పూట లేట్ అయితే మధ్యాహ్నం వరకు వెళ్ళకపోతే ఫోన్ చేసి మామూలుగా అరిచేవాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయావా, ఏంటి అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి, పొద్దు నుంచి రాకుండా ఒక ఫోన్ లేదు, పాడు లేదు, ఏంటిది బాబా ఏదో పని మీద, ఏం పనే వదిలే, నువ్వు రా ముందు లొకేషన్ చెప్పు. ఆయన ఇమ్మీడియట్ చెప్పేశారన్నమాట. ఆయన గేట్ దగ్గర ఉన్నా కూడా లొకేషన్ చెప్పాలి, బాబు నీ గేట్ దగ్గర ఉన్నావు లోపలికి వస్తున్నా అని చెప్పాలి. అలా నన్ను కానీ చెల్లెల్ని కానీ అసలు ఊపిరి పీల్చుకొని ఇచ్చేవాడు కాదు. పోయినసారి కృష్ణ గారి వర్ధంతి రోజున ఆయన పాటలు మనం ఇదే స్టేజ్ మీద విన్నాం. మన సినిమా డైరెక్టర్ గారు రాజా వన్నెంరెడ్డి గారు ఆయన కలిసి ఎంతో గొప్పగా పాడారు ఆ రోజున. ఆయన్ని ముందు ఆయన ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేయాలన్న ఆలోచన, అసలు మనిషిని చూడంగానే అసలు ఆ హుందాతనం, మనిషి గంభీరం, ఆ విగ్రహం ఎప్పుడు కూడా తలతల్లాడుతూ మనిషి అలా కనపడుతుంది. చాలా మందికి హీల్ చేశాడు, చాలా మందిని బయటికి తెచ్చాడు. నేను వెళ్ళిపోతాను అంటే ఒకటే వాడు అన్నాడు, నా కూతుళ్ళ పెళ్ళిళ్ళు జరగాలి అంటే వాళ్ళకి ఆ యోగం ఉంటే నా చెల్లి బయటకు వస్తుంది అన్నాడు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు ఆ రోజు హాస్పిటల్లో, వాళ్ళందరూ మన అన్నయ్య గారి కార్యక్రమానికి వచ్చి అందరూ అదే ఏడుపు. ఇంత మాట ఉన్నవాడు నేను వెనక్కి తెచ్చుకున్నాడు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇప్పుడు వెళ్ళిపోయాడు ఏంటమ్మా. వేద గంగోత్రి వరప్రసాద్ నిర్వహణ పురస్కారాన్ని కూడా నేను ప్రకటిస్తున్నాను. ప్రతి సంవత్సరం మొదటి రోజున ఏఆర్ కృష్ణ రంగస్థల పురస్కారంతో పాటు వేద గంగోత్రి వరప్రసాద్ నిర్వహణ పురస్కారం, ఆ పురస్కారంతో పాటు పురస్కార పారితోషికంగా 11,116 రూపాయలు నిర్వాహకులకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం నిర్వాహకులకి మాత్రమే ఈ అవార్డు. ఎంత గొప్ప వ్యక్తి అండి ఆయన. నేను ఒకసారి అక్కడ బాగా క్లోజ్ అయిపోయాము. ఎంత క్లోజ్ అయిపోయామంటే అసలు నాకు ఫోన్ చేయకుండా ఒక్కరోజు కూడా లేడు, నాతో మాట్లాడకుండా కానీ అసలు ఒక్కరోజు కూడా లేడు నాకు తెలిసినంత. శుభోదయం 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 సార్, ఆ పిలుపుకి వినిపించదు. శుభోదయం అస్తమించింది. ఎంత గొప్ప వ్యక్తి అంటే నేను ఒకసారి అడిగా ఆయన్ని, ఇంతవరకు నేను ఎవరికి చెప్పాల, కానీ ఇప్పుడు చెప్పాలి. సార్ మీరేంటండి ₹1,00,00,000 వస్తే చివరి రూపాయి అయిపోయేదాకా నిద్రపోలేండి మీరు, అసలు డబ్బులు అంత బరువుగా ఉంటాయండి, 3 ఆడపిల్లలు ఉన్నారు కదా, నేనే డబ్బుల గురించి ఆలోచించను, ఖర్చు పెట్టేసుకుంటానని చెప్పి నా గురించి నేను కూడా భయపడేలా ఖర్చు పెడతారేంటి సార్ మీరు, నేను కూడా భయపడేలా ఖర్చు పెట్టేస్తాను, కనీసం నేను ప్రాపర్టీస్ అన్నా కొంటూ ఉంటా, మీరు అసలు అది కూడా చేయరేంటి. సొంత ఇల్లు లేదండి ఆయనకి, కోట్లు సంపాదించాడు. నాకు తెలిసినటువంటి ఈ 4-5 ఏళ్లలోనే కొన్ని కోట్ల రూపాయలు ఆయన చేతులతో ఖర్చు అయిపోవడం నేను చూశాను. సొంత ఇల్లు లేదు ఆయనకి.
ఏంటండి సొంత ఇల్లు కూడా లేకుండా మీరు ఏంటిది అది కరెక్ట్ కాదు కదా అని అంటే ఆయన చెప్పిన మాట, సార్ మీకు చెప్తున్నా వినండి, ఒక లాయర్గా డబ్బు సంపాదించడానికి తప్పుడు కేసులు కూడా అప్పుడప్పుడు వాదించాల్సి వస్తుంది. అది నేనే కాదు, ఏ లాయర్ అయినా చేసే పనిదే. అలా తప్పులు చేస్తే వచ్చే సంపాదన నా బాధ్యతలను తీర్చుకోవడం కోసం నేను ఖర్చు పెట్టేస్తే దానివల్ల వచ్చేటువంటి పుణ్యం పాపం నేను మాత్రమే అనుభవిస్తాను. పొరపాటున ఆ డబ్బు నా పిల్లలు కూడా వాళ్ళ బాధ్యతలు తీర్చుకోవడానికి ఖర్చు పెడితే ఆ పాపంలో వాళ్ళు కూడా భాగం పంచుకోవాల్సి వస్తుంది. ఆ భాగం నేను పంచపంచుకోలేదు అన్నాడు. ప్రజలకు వివరంగా అర్థం కావడం కోసం అడుగుతున్నాను సార్, స్పష్టంగా చెప్పండి. మీరు అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? నేను స్పష్టంగా ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తున్నాయనే పాదయాత్ర చేస్తున్నాను. అంతేకాదు షుగర్ తగ్గించుకోవడానికి మా డాక్టర్ వాకింగ్ చేయండి సార్. మీరు మీడియాతో మాట్లాడుతున్నారని గుర్తు పెట్టుకోండి సార్. అయితే ఏమైతే నా మీద ఎపిసోడ్లు నడుపుతావా? మన క్రేజ్ విపరీతంగా పెరిగిపోతే జైలు ఇస్తావా? పంపించు, అక్కడికి వెళ్తే అబ్బో గెలుపు గ్యారంటీ. బాబు మీరు నాకు సాయం చేయాలయ్యా, మీరు నాకు సాయం చేయాలి బాబు. ఇక్కడ ఒక దారుణమైన సంఘటన చోటు చేస్తుంది. న్యాయం కోసం వచ్చిన ఒక పేదవాణ్ణి, ఒక తక్కువ కులం వాణ్ణి నా దగ్గర న్యాయం దొరకదంటూ నాయకురావు గారు తన 2 కాళ్ళతో బలంగా తనని మనం గమనించవచ్చు. 2 కాళ్ళతో తన్నానా? 2 కాళ్ళతో తన్నానా? 2 కాళ్ళతో ఎలా తన్నానా? గాల్లోకి ఎక్కి తన్నానా? ఏమంటారు మీరు? 2 కాళ్ళంటే 2 కాళ్ళు కాదండి, 2 కాళ్ళ బలాన్ని ఒక కాళ్ళలోకి తెచ్చుకొని గాల్లోకి ఎగిరి కాడిలాగా తన్నారని అర్థం. చుండూరు మారణకాండలో మృతి చెందిన ఎస్సీ కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం కేటాయించిన భూమి అన్యక్రాంతం అవ్వకుండా చూడాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని కొందరు మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక హోటల్లో సోమవారం చుండూరు దళిత రైతులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఉన్నం ధర్మారావు మాట్లాడారు. చుండూరు మారణకాండలో మృతి చెందిన 32 మందికి 50 సెంట్ల చొప్పున బుడంపాడు గ్రామంలో భూమిని కేటాయించారని, ఆ భూమి సాగుకు అనుకూలంగా లేనందున ఆ భూమిని అమ్ముకుని స్వగ్రామం చుండూరులో కొనుగోలు చేసుకుని వ్యవసాయం చేసుకొనుటకు ఆ కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయని అన్నారు. ఆ భూమి ప్రభుత్వ భూమి అవడంతో అమ్మకానికి కుదరని పరిస్థితుల్లో ఓ వ్యక్తి అమ్మకాలు చేస్తానని నమ్మించి 2015లో దళితుల వద్దకు వచ్చి అప్పటి నుంచి ఈ భూమి తందేనని చెబుతున్నారని, ఆ భూమికి ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఎవరు ఆయన చేతుల్లో మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు జాలాది రమేష్, మద్దాల సుశీలరావు, తానా చింతల, పెద్ద ఇస్సాక్, పులివర్తి మరియమ్మ, పులివర్తి యోహాను ఉన్నారు. అందరికీ నమస్కారం. 1991 ఆగస్టు 6వ తారీఖున చుండూరు మండలం చుండూరు గ్రామంలో ఆ రోజు అగ్ర కులస్తులు దళితులపై, మాలమాదిగలపై అన్యాక్రాంతంగా, దారుణంగా, అతి దారుణంగా 8 మందిని నరికి చంపితే ప్రాణాలు అర్పించినటువంటి దళితులు ఆ రోజున స్థితిగతులు పరిశీలించినటువంటి అప్పటి ప్రభుత్వం దళితులకి బుడంపాడు మండలం, గుంటూరు రూరల్ మండలం బుడంపాడులో 32 మంది దళితులకి 16 ఎకరం, ఒక్కొక్కరికి అరెకరం చొప్పున 32 మంది దళితులకి భూమి అప్పటి ప్రభుత్వం గవర్నమెంట్ కొని 32 మందికి ఒక్కొక్కరికి అరెకరం చొప్పున ఇస్తే ఆ భూమి పండించుకోవడానికి అనువుగా సాగు చేసుకోవడానికి అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఈ భూమిని ఏదో ఒక విధంగా సొమ్ము చేసుకుని మరి మా దళితులు తమ స్వగ్రామమైనటువంటి చుండూరులో భూమి కొనుగోలు చేసుకుని సాగు చేసుకుని జీవించాలని చెప్పి ఆ రోజున నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో అప్పటికే అగ్రవర్ణాల దాడిలో మరి
ఆ అలజడిలో భయభ్రాంతులకు గురైనటువంటి మా దళితులు ఏం అర్థం కాని పరిస్థితిలో నూతలపాటి అశోక్ చౌదరి అనే వ్యక్తి వచ్చి, నూతలపాటి అశోక్ చౌదరి సన్ ఆఫ్ వెంకటరామయ్య అనే వ్యక్తి వచ్చి, ఈ భూమి మీరు గుంటూరు రూరల్ మండలం బుడపాడులో ఉన్నటువంటి భూమిని మీరు ఇక్కడ అమ్ముకుని మీ గ్రామంలో కొనుక్కోవడానికి నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి, మీరేమీ వద్దు, మీరు పని అయిన తర్వాత నాకు ఇవ్వండి అని చెప్పి, అప్పుడు మా 32 మంది రైతులకి ఒక్కొక్కరికి ఒక 1,00,000 చొప్పునిచ్చి అగ్రిమెంట్ రాయించుకున్నాడు. ఏమని రాయించుకున్నాడు? ఈ భూమి మీద పెట్టినటువంటి పెట్టుబడి అతనికి తిరిగి పని అయిపోయిన తర్వాత ఇచ్చే విధంగా అది కూడా అగ్రిమెంట్ అనే పద్ధతిలో రాయించుకున్నాడు. అతను 2015 సెప్టెంబర్లో రాయించుకుంటే 2015 సెప్టెంబర్లో రాయించుకున్నటువంటి అశోక్ చౌదరి ఎలాంటి పని కూడా చేయని పరిస్థితిలో మా దళితులే ఆ పని చేయించుకోవడానికి పూనుకుని వారికి ఉన్నటువంటి అవగాహనతో, మాకున్నటువంటి అవగాహనతో రైతులే కష్టపడి చేసుకుంటున్నటువంటి క్రమంలో ఆ భూమి నాకివ్వాలి, నాదేనని చెప్పి మా దళితులు ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో 2023 క్రైమ్ నంబర్ 886/2023లో అతని మీద SC/ST అట్రాసిటీ నమోదైంది. దయచేసి అశోక్ చౌదరి నుంచి మోసపోకండి. అశోక్ చౌదరికి ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదు. అశోక్ చౌదరి నుంచి మోసపోయిన వాళ్ళంతా అశోక్ చౌదరి దగ్గరే క్లియరెన్స్ చేసుకోండి, మాకైతే సంబంధం లేదు. ఈ భూమికి నూతలపాటి అశోక్ చౌదరికి ఎలాంటి సంబంధం లేదు. అశోక్ చౌదరిని మీరు ఏమన్నా చేసుకోండి, మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా అతని మీద SC/ST అట్రాసిటీ ఏ పరిధిలోకి వస్తే, చుండూరు పరిధిలోకి వస్తే బాపట్ల జిల్లాలో పెడతాము, గుంటూరు జిల్లాకు వస్తే గుంటూరు జిల్లాలో పెడతాము, ఏ పరిధిలోకి వస్తే ఆ పరిధిలో నూతలపాటి అశోక్ చౌదరి మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ ఆఫ్ 1989 కింద ఖచ్చితంగా అతని మీద మేము కేసు పెడతానికి సిద్ధంగా ఉన్నాము. అతని దగ్గర మోసపోయి మా దగ్గరకు వచ్చినటువంటి అగ్రవర్ణాల మీద కూడా ఖచ్చితంగా మొహమాటం లేదు, SC/ST అట్రాసిటీ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, అశోక్ చౌదరి దగ్గర ఎవరో మోసపోవద్దు, మోసపోయిన వారు అతని వద్దనే పరిష్కారం చేసుకోండి, మా దగ్గరికి రావద్దు. ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నటువంటి విధానం ఉందని మీరందరూ గమనించి మా దళితులకు కానీ మాకు కానీ ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని చెప్పి మీ అందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్యాలయంలో PGRS గ్రీవెన్స్ కు 8 ఆర్జీలు, ఫిర్యాదుల్ని పరిష్కరిస్తామన్న సబ్ కలెక్టర్ సంజనా సింహ. విద్యా సమస్యల పరిష్కారం కోరుతూ తెనాలిలో AASF భారీ నిరసన ప్రదర్శన. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శ. వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటన. పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచాలని సిబ్బందికి ఆదేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.